యొక్క గుహ్యగతి చెప్పడానికి ఆయన వచ్చారు. కర్మల యొక్క మన రివైజ్డ్ కోర్స్ మురళీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కర్మల యొక్క గుహ్యగతి. ఇప్పుడు మీరు అనొచ్చు మీరు ఇంత ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పారు మరి ఇవన్నీ మురళీలో లేవు కదా అని చెప్పి. పాయింట్ తీసుకొని అది చదివి బాబా కనెక్ట్ అయితే మీకే అర్థమైపోతది. ఆ పాయింట్‌ని మీ జీవితంలోకి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రైతుల సమస్యలు గాని, ఈ వైఫ్ అండ్ హస్బాండ్ సమస్యలు గాని, పిల్లల నిజంగా నా జీవితంలో ఉన్న సమస్యలు కాదు. ఆ జీవితంలో ఉన్న సమస్యలు కానివి ఇప్పుడు చెప్పాలి అనంటే, ఈ రోజు మరి జ్ఞానం చెప్పడం అంటే అదే మరి. ఆయన చెప్పింది ఏదైతే ఇప్పుడు నిజంగా ఇప్పుడు ప్రపంచంలో ఏ సమస్యలైతే ఉన్నాయో అవేవి శివబాబాకి లేవు. మరి సమస్య లేకపోయినా ఎలా చెప్పాడు? చెప్పాడు కాబట్టి జ్ఞానసాగరుడయ్యాడు. సో, మన జీవితంలో సమస్యలు లేకపోయినా గాని, ఉంటే ప్రాక్టికల్‌గా అప్లై చేసి మరి తెలుసుకోవచ్చు. లేకపోయినా గాని, ఆ మురళీలను గనక తీసి చదివి, ఆత్మిక స్థితిలో గనక చదివి, అరే! ఈ సబ్జెక్ట్‌ని ఎలా ఇచ్చేయాలి? ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? అని చెప్పి, ఈ జ్ఞానాన్ని ఇప్పుడున్న సమాజం యొక్క పరిస్థితులకు వర్తింప చేసుకొని చెప్తే బాబా ప్రత్యక్షమవుతాడు. ఇది యాక్చువల్‌గా ఆయన అవతరణ యొక్క ఉద్దేశం.